नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। పిల్లలను పంపించారు అలాని రెండు మాటలు చెప్తారు వారం రోజులు చెప్తారంట పిల్లలు మేనేజ్మెంట్ కి రెస్పాన్స్ తీసుకోరు ఏం తీసుకోరు డిమాండ్ చేస్తా అని చెప్తారంట ఎట్లా డిమాండ్ చేస్తారు రమ్మని చెప్పండి కాదు వాళ్ళ ఇంట్లో జరిగితే తెలుస్తుంది తెలుస్తుంది ఈడ ఉంటారు చదువు చెప్తారు పోతారు సాయంత్రం కాగానే ఏదో ఒకటి చేస్తుంటారు ఇప్పుడు ఎగ్జామ్ రాసి బయటకు వస్తే ఇప్పటికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర క్లియర్ గా మళ్ళీ ఇప్పుడు కూడా మెసేజ్ పెట్టిరా పిల్లలకి రాని కూడా డిమాండ్ చేస్తారంట ఎవరు చేస్తారో చూద్దాందా మీ దగ్గర రూల్స్ మీ దగ్గరనే ఉన్నాయా మేనేజ్మెంట్ రమ్మన్నా ఇంతమంది బయట నిలబడితే కూడా మేనేజ్మెంట్ వచ్చి మాట్లాడతలేరు ఇవాళ ఎవరైనా రెఫరెన్స్ పర్సన్ రమ్మని బయటికి చెప్పండి సార్ సార్ ఇప్పుడు మేము ఏం గొడవ చేయడానికి రాలేదు సార్ పిల్లలంటూ ఏంది పిల్లలకు ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పిల్లలు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు చేస్తున్నారు కదా ఒక మేనేజ్మెంట్ వచ్చి ఒక రెస్పాన్సిబుల్ గా ఇప్పుడు మేము వచ్చినాము చెప్పాలి కదా సార్ ఏం జరుగుతుంది ఏం జరిగింది మేనేజ్మెంట్ చెప్పకపోతే ఎట్లా సార్ వారం రోజుల నుంచి అలా ఇన్ఫర్మేషన్ పెట్టిందంట సార్ వాళ్ళు కొంచెమైనా ఇది ఉండాలి చెప్పాలి కదా సార్ లేదంటే కొన్ని రోజులు పిల్లలు బయట మా కాలేజ్ బరువు బయటకు పోతాయి మా కాలేజ్ ఇది అవుతుంది మీరు బయట చెప్పకూర్రి సోషల్ మీడియాలో హల్చల్ చేయకూర్రి మీరు కావాలని చేస్తారు వీళ్ళంతా అని చెప్పి అంటే లేదు అనేది చెప్తున్నారు వెరిఫై చేస్తాం అదేవిధంగా ఈరోజు మార్నింగ్ అమ్మాయిలు ఇచ్చిన కంప్లైంట్ మీద షీ టీమ్స్ అదేవిధంగా ఇన్స్పెక్టరు పర్సనల్గా పోయి హాస్టల్లో అందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అమ్మాయిలు కూడా కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళకి ఎవరైతే చెప్పినారో వాళ్ళకి హరాజ్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. అంటే మాకైతే ఇప్పటి వరకు ఒకే అమ్మాయి ముందుకు వచ్చి చెప్పింది. బట్ ఇంకా వెరిఫై చేస్తున్నాం, వాళ్ళను కాన్ఫిడెన్స్లో తీసుకొని ఇంకెవరెవరికి వచ్చిందో వెరిఫై చేస్తాం. ఇప్పటివరకు అయితే మనకు చెప్పింది అయితే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, నాకు ఒక మిస్డ్ కాల్ వచ్చింది సార్, నాకు రాంగ్ కాల్ వచ్చింది.
అంటే ఫోటోలు మార్పింగ్ చేస్తున్నా ఇచ్చారా, వాట్సాప్ లింక్ లో పెట్టమని? అట్లాంటి ఏమీ మాకు ఇంతవరకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా, ఏ అమ్మాయి కూడా ముందుకు వచ్చి చెప్పలేదు ఇప్పటివరకు. సార్, ప్రైమరీ మీ ఇన్వెస్టిగేషన్ లో కాలేజీ నెగ్లిజెన్స్ ఏమైనా కనిపించింది? ఎవరైతే ఇలా సంఘటన జరుగుతుందన్నటువంటి వాళ్ళ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అందులో కాలేజీ నెగ్లిజెన్స్ ఉందా లేదా అనేది వెరిఫై చేసి చెప్తాం. లాస్ట్ 25th నుంచి హాస్టల్ వార్డెన్ దండా హేమంత్ రెడ్డి అంటేనే మా గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఆ కాలేజీలో హాస్టల్లో ఉన్న కొంతమంది అమ్మాయిలకు అన్నోన్ నెంబర్స్ నుండి ఫోన్స్ వస్తున్నాయి, వీడియో కాల్స్ చేయమంటున్నారు, మెసేజెస్ పెడుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి కొంచెం హరాస్ చేస్తున్నారని చెప్పి అన్నోన్ పర్సన్స్ మీద మా కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా మేము వల్ల 354లో అదేవిధంగా ఐటీ యాక్ట్లో కేసు రిజిస్టర్ చేసి దాంట్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాం. అందులో మేము ఆ ఫోన్ నెంబర్లకు సంబంధించిన అడ్రస్లు కూడా తీసుకోవడం జరిగింది. దాని లొకేషన్స్ తీసుకొని ఆల్రెడీ 2 టీమ్స్ను దాని మీద ప్రత్యేక దర్యాప్తు కొరకు మా సిపి గారు, డీసీపీ గారు ఆదేశానుసారంగా దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. సార్ అంటే కాలేజీకి సంబంధించినటువంటి